సో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది మనం అందరం చూస్తున్నాం. దాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్ గారు, ఎందుకంటే కేసీఆర్ కొంచెం రెస్ట్లో ఉన్నారు కాబట్టి. సో అందులో భాగంగా బీజేపీతో పొత్తులు డైరెక్ట్గా, అంటే ఇప్పటిదాకా రహస్యంగా ఉందని తెలుసు, ఇప్పుడు డైరెక్ట్గా పెట్టుకోవడానికి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? అది వద్దు అంటున్నారు కేసీఆర్ గారు, ఎందుకంటే మైనారిటీవి ఓట్స్ ఏమన్నా చీలిపోతాయి అది ఇది అన్నట్టు. అసలు కేసీఆర్ గారు వద్దనడానికి, కేటీఆర్ గారు బీజేపీతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మనం గ్లోబ్ ముందు కూర్చున్నామనంటే గ్లోబ్ని ఇట్లా తిప్పితే మనం ఎక్కడ మొదలు పెట్టామో రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. అవును, అంటే భూమండలం మొత్తం మనం చుట్టొచ్చినట్టే. అట్లాగే టీఆర్ఎస్ కానీ ఈరోజు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ఏ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది, టీడీపీతో పొత్తు పెట్టుకుంది, మళ్ళీ టీడీపీతో కలిసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. మహాకూటమిగా పోటీ చేసి ఫలితాలు కూడా రాకముందే పంజాబ్లో బీజేపీ సభ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి బీజేపీ నాయకుల్ని కేసీఆర్ గారు కలిసి వచ్చారు ఎన్నికల ఫలితాల కన్నా ముందే. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కేంద్రంలో. అట్లాగే ఇవాళ భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా మెసగలడానికి కానీ, కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాల్లో భాగస్వాములుగా కొనసాగడంలో కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం కానీ, మొన్న రీసెంట్గా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి కానీ, మళ్ళీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో దూరం మెయింటైన్ చేయడానికి కానీ, ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు ఏంటంటే ఆయన ప్రతి చర్యను కూడా వ్యూహాలు అని చెప్పని సమర్థించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే సందేశం తెలంగాణ సమాజంలోకి ఎందుకంత బలంగా వెళ్ళింది, ఎందుకంత చర్చనీయాంశంగా మారింది? అది సహజంగా మనకి ఒక సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను లోకం చూడట్లేదు అనుకుంటుందంట. తను కళ్ళు మూసుకొని ఉంది కానీ లోకం ఆ పాలు తాగుతున్న పిల్లిని చూస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి అక్కడ జరిగిన అక్రమాల గురించి వెలికి తీశారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారి ద్వారా ఫిర్యాదు చేయించి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసులాగా మారింది. వాళ్ళ ఢిల్లీలో పంజాబ్లో 2 రాష్ట్రాలు నెగ్గడం ద్వారా, ఉత్తరాది ప్రాంతాల్లో గుజరాత్లో కూడా మొన్న బలమైన పోటీ ఇవ్వగలగడం ద్వారా, గోవాలో కూడా ప్రవేశించడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆస్కారం ఉన్న పార్టీగా హిమాచల్ ప్రదేశ్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేసే లక్ష్యంతో ఢిల్లీ మద్యం కేసును బయటికి తీశారు. ఆ తీసిన సందర్భంగా సిబిఐ ఈడీ విచారణలో వాళ్ళు స్పష్టం చేసింది ఏంటి, వాళ్ళు ఛార్జ్షీట్లో రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటి, కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు ఆధ్వర్యంలో ఈ కుంభకోణం మొత్తం జరిగింది. సౌత్ గ్రూప్ను ఆమె రిప్రజెంట్ చేశారు. ఆమె చేతి మీదుగానే 100 కోట్ల లావాదేవీలు జరిగినాయి. ఇక్కడ ఢిల్లీ మద్యం పాలసీ ఆల్టర్ అవడంలో కీలకంగా ఆమె పనిచేశారు. పలానా హోటల్లో ఆమె ఆధ్వర్యంలోనే సమావేశాలు జరిగినాయి. ఆమె ఈ కొద్ది స్పాన్లో 10 ఫోన్లు ధ్వంసం చేశారు, పలానా ఈఎంఐ నెంబర్లు ఉన్న ఫోన్లు ధ్వంసం చేశారు అని చెప్పని అంత స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి ఆమె పాత్ర ఇది అని చెప్పని ప్రకటించారు. ఆమెను విచారణకు పిలిచారు. కానీ మీరు గమనించుకుంటే కవిత గారి ఆడిటర్ బుచ్చిబాబుని అరెస్ట్ చేశారు. కవిత గారి బినామీ అని పేరుతోటి పిళ్ళయ్య గారిని అరెస్ట్ చేశారు. కవిత గారికి సంబంధించి బోయినపల్లి ఇది ఉంది, ఆయన పేరు బోయినపల్లి సర్నేమ్ వస్తుంది, ఆయన ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఇంతమందిని అరెస్ట్ చేసి కవిత గారిని మాత్రం ఎందుకు టచ్ చేయాల? బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నంతకాలం ఆయన ఏమనేవారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ బిడ్డ అరెస్ట్ కాబోతుంది, జైల్లో సపరేట్ బ్యారక్స్ కట్టిస్తున్నాం వీళ్ళకి అని చెప్పని గొప్ప గొప్ప స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఉపన్యాసాలు చెప్పారు కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా బండి సంజయ్ గారు ఏం ప్రసంగించారు, పాత బస్తీ అంతా రోహింగ్యాలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పట్ల ఉపేక్షిస్తుంది, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే టెర్రరిస్టు యాక్టివిటీస్ జరుగుతున్నాయి, స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి అక్కడ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పిన ప్రకటించారు. ఏమైపోయింది ఎలక్షన్స్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ ప్రస్తావన? ఎక్కడికి పోయారా రోహింగ్యాలు? అంటే ఎలక్షన్స్లో వాడుకోవడానికే రోహింగ్యాలా?
ఎలక్షన్స్ అయిపోయినాక రోహింగ్యాల అంశం మరుగున పడిపోయిందా? ఇక్కడ ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేసే ప్రాసెస్లో వాళ్ళని కట్టడి చేస్తున్న పార్టీగా మేము అని చెప్పని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాము, మేము రాష్ట్ర ప్రయోజనాలకి కట్టుబడి ఉన్నాము అని చెప్పని మాకు స్థానిక అంశం మీద మాకు పోలరైజేషన్ జరగాలని చెప్పని ఈ రెండు పార్టీలు ఎమోషన్స్ మీద రాజకీయం చేస్తున్నాయి. కానీ కీలకమైన అంశాల దగ్గరికి వచ్చేప్పటికి వీరిద్దరూ ఒకటి కాబట్టే ఇంతమందిని అరెస్ట్ చేసిన సిబిఐ ఈడీ కవిత గారిని విచారించి వదిలేశారు, అరెస్టు చేయలేదు. వీరిద్దరి మధ్య ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగిపోయింది అన్న భావన అర్థం చేసుకోలేనంతటి అమాయకులు తెలంగాణ సమాజం కాదు. ఇక్కడ ఆయన కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే మనం మోసం తింటున్నాం కాబట్టి ఎముకలు మెల్ల వేసుకొని తిరగవసరం లేదు, మనం తినేది షార్ట్గా తింటే సరిపోద్ది. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి సయోధ్య అనేది బహిరంగంగా అవసరం లేదు, చాటుగా మన మధ్య ఎటు ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా, అదే నడిపిద్దాం. ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు ద్వారా దాన్ని ఎందుకు బహిర్గతం చేసుకోవాలి? ఇవాళ తెలంగాణ సమాజంలో ముస్లిం ఓటు బ్యాంకు చాలా బలమైన ఓటు బ్యాంకు. అంటే మీకు ఆంధ్ర ప్రాంతంతో పోల్చి చూసుకున్నప్పుడు హైదరాబాద్ నగర పరిధిలోనే కాదు, జిల్లాల వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళు ప్రధానంగా ఇవాళ కేసీఆర్ గారిని ఆయన ఉపన్యాసాలతో ప్రభావితం అయ్యి భారతీయ జనతా పార్టీని విభేదించి కట్టడి చేయగలిగే పోరాట యోధుడిగా భావించారు కాబట్టి ఇప్పటివరకు ఆయన వెనక సేల్ అయ్యారు. ఇదే అంశం ప్రాతిపదికగా ఎంఐఎం పార్టీ కూడా కేసీఆర్ గారితో సహించి మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కనుక పొత్తు పెట్టుకున్న పక్షంలో మొట్టమొదటగా వాళ్ళకున్న మూలాల్ని నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయినారు, గ్రామీణ తెలంగాణ తిరస్కారానికి గురయ్యారు. ఆ గురైన నేపథ్యంలో ఇప్పుడు సిటీ పరిధిలోనే కొంత గణనీయమైన సంఖ్యలో, కొంత కాదు సిటీ పరిధిలోనే వాళ్ళ పరువు నిలబడే సంఖ్యలో సీట్లు దక్కినాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ మూలన రేపటి రోజున ఎన్నికల లబ్ధి ఎంత స్థాయిలో చేకూరుద్ది, ఇరు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ ఎంత ప్రాపర్గా జరుగుద్ది అనేది పక్కకు పెడితే వాళ్ళ మూలాలు వాళ్ళు పోగొట్టుకున్నట్టు అవుద్ది. కేసీఆర్ గారు ఆయన మెచ్యూర్డ్ పాలిటిషియన్, అనుభవం ఉంది, పరిజ్ఞానం ఉంది, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన నేపథ్యం ఉంది. ఆయన ఇవన్నీ ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి పార్టీ లాంగ్ రన్లో ఎదురు కాబోయే పరిస్థితుల్ని పరిణామాలను అంచనా వేయగలుగుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ అనేది ఆత్మహత్య సదృశ్యంగా మారడానికి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ పార్టీ మరింత బలపడటానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు మనకు అనుకూలంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు ఒక రకంగా ఒకనాడు ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి గుత్తాధిపత్యం ఉండేది, కాంగ్రెస్ పార్టీ తోటి అటాచ్డ్గా ఉండేవారు. అటువంటి వారు వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వం వైపు ట్రాన్స్ఫర్ అయ్యారు. వీళ్ళని లూజ్ అయినప్పుడు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలోనే ఆధిపత్యం చూపించిన కాంగ్రెస్ పార్టీ రేపు నగర పరిధిలో కూడా తన ఆధిపత్యం విస్తరించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కాంగ్రెస్ని బలోపేతం దిశగా ఈ చర్యలు ఉంటాయి తప్ప భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ స్థాయిలో కూడా ఉపయోగకరంగా ఈ చర్యలు ఉండవని చెప్పని కేసీఆర్ గారు ఆయన చెప్తున్న సలహా అది. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఆలోచన ఎట్లా ఉందంటే అడగండి, ఏదో అడుగుతున్నారు. అంటే మైనారిటీవి ఓట్లు కనుక చీలిపోతాయని అనుకుంటే ఇంతకు ముందు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఖచ్చితంగా మేము అనుకూలంగా ఉండము, కేవలం కాంగ్రెస్ మాత్రమే అనుకూలంగా ఉండాలని ఆల్రెడీ ఈ ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఎలాగ మళ్ళీ కేసీఆర్ గారు ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందని ఆలోచిస్తున్నారు, ఏ రకంగా? ఇక్కడ ఒక కొన్ని అంశాలు గమనించుకుంటే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో మీకు ఉదాహరణకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గెలిచారు అని అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అజరుద్దీన్ పోటీలో ఉన్న, ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉన్న, అక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచారు అని అంటే కీలకంగా ఆయనకు దోహదం చేసింది ముస్లిం ఓట్ బ్యాంకే. మీకు శేర్లింగపల్లి కూడా హఫీజ్పేట ప్రాంతం ఉంది, అక్కడ ఆ డివిజన్ లో పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి దక్కడం జరిగింది. వాస్తవంగా ముస్లిం హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలు అవన్నీ కూడా. కాబట్టి కేసీఆర్ గారి పట్ల ముస్లిం సమాజం నమ్మకం ప్రదర్శించింది వాస్తవం. ఆ నమ్మకాన్ని కోల్పోయి వాళ్ళ భారతీయ జనతా పార్టీతో కనుక అలయన్స్ పెట్టుకున్నప్పుడు 100% వాళ్ళ మూలాలు వాళ్ళు పోగొట్టుకున్నట్టు అవుద్ది. ఇది నాయకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ గారు పలు ఎన్నికలని పలు అలయన్స్ని స్పష్టంగా చూసిన కేసీఆర్ గారు ఆ అనుభవంతో ఆయన చెప్తున్నారు, చేసే సంసారం అయితే చాటుకు చేద్దాం, ఎదురుగా వద్దు అని చెప్పని. ఈ చాటుకు జరుగుతున్నది వాస్తవం. ఇది తెలంగాణ సమాజం గుర్తించారు కాబట్టి ఈ గ్రామీణ తెలంగాణ ప్రజలు విశ్వసించాల. ఇప్పుడు ఈ కేటీఆర్ గారి ఆలోచన ఎట్లా ఉందంటే దీర్ఘకాలిక లక్ష్యాల సంగతి తర్వాత ఇప్పుడు పార్టీ సర్వైవ్ అవ్వాలి కదా,
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి చెందిన పక్షంలో అది ఇంటర్నల్గా పార్టీలో కూడా సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా నాయకత్వ పరంగా సంక్షోభం ఒక పోటీ వాతావరణం తలెత్తుతుంది అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు దానికి మరింత బలం చేకూర్చినట్టు అవుద్ది. ఇంటర్నల్గా పార్టీలో కూడా సంక్షోభానికి దారితీసినట్టు అవుద్ది. మన నాయకత్వ పటిమను కూడా సవాల్ చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్మీడియట్గా గెయిన్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి అని అంటే ఈ రెండు పార్టీలు, అంటే నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారం చెలాయించిన పార్టీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో చెలాయిస్తున్న పార్టీ, ఈ రెండు పార్టీలు సైజ్జతోటి ఈ ఇమ్మీడియట్గా ఈ హడ్డీని అధిగమించిన పక్షంలో రేపు భవిష్యత్తులో మైనార్టీస్ గేమ్స్ అది చెప్పుకోవడం అవన్నీ తర్వాత ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ అంటే ముంచుకొస్తున్న పార్లమెంట్ ఎన్నికల సవాల్ని అధిగమించాల్సిన అవసరం దృష్ట్యా పొత్తు తీసుకు అడుగులు వేయాలని చెప్పని కేటీఆర్ గారు వాదిస్తున్నారు. చూడాలి అంతిమంగా కేసీఆర్ గారి అనుభవం నెగ్గుద్దా, కేటీఆర్ గారి దూకుడు స్వభావం నెగ్గుద్దా, ఎవరు నిర్ణయం అంతిమంగా ఫైనలైజ్ అవుద్ది, ఏ నిర్ణయం ఏ దిశకు అడుగులు వేయించుద్ది, అంతిమ ఫలితాలు అవి ప్రతికూలంగా మారతాయా అనుకూలంగా మారతాయా, ఎవరి నిర్ణయం ఏ దిశగా ప్రేరేపిస్తుంది అనేది మనం కాలం నిర్ణయిస్తుంది.